నిన్న మైలవరం నియోజకవర్గం ఇబ్రహీపట్నంలో మరి మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుమారుని జోగి రాజీవ్ని మరి విజిలెన్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే అరెస్ట్ చేసినప్పుడు మరి జోగి రమేష్ గారు మాట్లాడుతూ నా మీద రాజకీయ కక్షతో నా కొడుకుని అరెస్ట్ చేశారు, నేను బీసీ కులానికి గౌడ కులానికి సంబంధించిన వ్యక్తిని, నా కొడుకుని ఏదైతే అరెస్ట్ చేశారో అది గౌడ కులం మొత్తాన్ని అరెస్ట్ చేసిన విధంగా బీసీని తొక్కేసే విధంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో మరి ఇప్పుడు లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేస్తే ఆ రోజు ఏం మాట్లాడు, ఆయన బీసీయే కదా, ఆ రోజేమో బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుంటారని చెప్పేసి మాట్లాడాడు. అలాగే అచ్చెన్న నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమీ మాట్లాడలేదు, కులాన్ని అడ్డం పెట్టుకుంటారని చెప్పుకొచ్చారు. పక్కనే ఆయన నియోజకవర్గంలో పక్కనే పెడ నియోజకవర్గం పక్కన మచిలీపట్నంలో ఉన్నటువంటి ఇప్పటి మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారిని 307 కేసులో అరెస్ట్ చేస్తే మరి దాని గురించి కూడా ఏమీ మాట్లాడు. కానీ ఈ రోజు ఈయన అరెస్ట్ చేస్తే మాత్రం బీసీల మీద దాడి, గౌడు కులం మీద దాడి, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే అమర్నాథ్ గౌడ్ అనే ఒక మైనర్ బాలుడిని సజీవ దహనం చేస్తే పెట్రోల్ పోసి ఆ రోజు ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోకుండా ఏదైతే సంఘాలు వచ్చి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు తన దగ్గరకు వచ్చే వరకు మాత్రము బీసీల మీద దాడి, గౌడు కులం మీద దాడి అని మాట్లాడుతున్నారు. ఈయన చాలా తెలివిగా మరి అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయటానికి మీకు చిన్న విషయం చెప్పాలి. ఎందుకంటే మేము కూడా భూములు కొంటాము, అమ్ముతాము, సామాన్యులు ఎంతో మంది కొంటారు, అమ్ముతారు. కానీ అందరూ కూడా డాక్యుమెంట్ ఉన్నాయి అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో చెక్ చేసుకుంటారు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా చెక్ చేసుకుంటారు ఏమైనా నోటీసులు ఉన్నాయా ఏంటని, లేదా సరిహద్దు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనుక్కుంటారు దీనికి ఏదో వివాదాలు ఉన్నాయా లేవని చెప్పి. ఇవన్నీ కనుక్కొని తెలిసిన తర్వాత మాత్రమే కొంటారు. ఈయన అన్ని తెలిసిన తర్వాత ఏ విధంగా తీసుకున్నాడంటే ముందు జాగ్రత్తగా చర్యగానే పేపర్లో ప్రకటన. మరి మేమైతే సామాన్యులు ఎవరు ఈ తీసుకునేటప్పుడు ఎప్పుడు పేపర్లో ప్రకటన మేము పలానా దగ్గర తీసుకుంటున్నామని చెప్పేసి పేపర్లో ప్రకటన ఇచ్చి మళ్ళీ ఆయన అమ్మేటప్పుడు కూడా పేపర్లో ప్రకటన ఇవ్వటం, అది ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చేలాగా ఇదంతా ప్లాన్ గా చేసిన మాత్రమే జరిగింది. అంటే సర్వే నెంబర్లు కూడా మార్పు చేసే కదా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మండల సర్వేని, సచివాలయ సర్వేని పిలిపించి అరే తప్పుగా పడిపోయింది ఈ నెంబరు 88లో 87 ఉండాల్సింది 88లో పడిపోయిందని చెప్పేసి మళ్ళీ దాన్ని సవరణ చేపించుకొని ఆ భూమిని అమ్మేసుకొని ఈ రోజు చెప్తున్నాడు నా కుమారుడు చిన్నపిల్లవాడు, వాడికి ఏమీ తెలియదు అని చెప్తున్నాడు. నీ కుమారుడు చిన్నపిల్లవాడు కాదు, అమెరికాలో ఎంఎస్సీ చేసుకొని జాబ్ చేసుకుంటూ ఎలక్షన్లో రెండు చూసుకుందామని తొడలు కొడుతూ మరి ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో అత్యంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని చిన్నపిల్లలు అయితే అలా మాట్లాడగా చంద్రబాబు గారిని ఏ విధంగా మాట్లాడారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీరే విధంగా మాట్లాడారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే మీరు మాట్లాడినప్పుడేం తెలియపోకుండా ప్రశ్నించడానికి అని చెప్తారు, మీ దగ్గరకు వచ్చేసరికి మాకు అన్యాయం జరుగుతుందని చేస్తారు. వాళ్ళ అమ్మగారు నేను నేర్చుకుంటామో నా కొడుకు ఏమీ తెలియదు, అమ్మ నీ కొడుకు చంద్రబాబు గారిని మాట్లాడినప్పుడు అదే తప్పురా, రాజకీయాలు ఉంటే మీ నాన్న చూసుకుంటాడు, నీకెందుకు అని చెప్పాల్సింది. కానీ ఒక్క మాట కూడా అనుకోకుండా వదిలిపెట్టేశారు. అరే నువ్వు చక్కగా జాబ్ చేసుకుంటున్నావు, నీకెందుకు ఇవన్నీ, మీ నాన్నేదో ఆ పొలం కొనమంటే అవన్నీ చూసుకొని చేసుకుంటారని చెప్పుకోకుండా ఇంట్లో కూర్చొని నువ్వు కూడా సపోర్ట్ చేసి కొనంటారా అమ్ముకుంటారని చెప్పేసి చేసి ఈ రోజు మీ దగ్గరకు వచ్చేసరి నా కొడుకుని అరెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలు లేరు అంటున్నారు. మాకు అందరికీ పిల్లలు ఉన్నారు. పెడన్ నియోజకవర్గంలో 500 ఎకరాలు ఏదైతే అటవీ భూమి సంబంధించి ఆక్రమించుకొని అక్రమ మైనింగ్ చేసిన విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేస్తుంటే తన అనుచరులు నేను ఎన్జిటిలో పిల్లేస్తే మా టీము హైకోర్టుకి వెళ్తే మమ్మల్ని బెదిరించి మీరు ఇక్కడ చేస్తే బాగోదు, మీ అంతు చూస్తామని బెదిరించారు. అంటే అప్పుడు మేమేమి గుర్తు రాలేదా, మాకు పిల్లలు లేరా, మేము మనుషులం కాదా, మీకు జరిగినప్పుడు మాత్రం గుర్తొచ్చిందా? అంటే మీరు దోసుకుంటుంటే ఎవరు అడ్డు రాకూడదు, మీరు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నించకూడదు, మీ అవినీతిని ఎవరు బయట పెట్టకూడదు. ఈ విధంగా చేస్తుంటే ఈ రోజు రాజ్యాంగం గుర్తుకొస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకొస్తున్నాడు, కులం గుర్తుకొస్తుంది, హక్కులు గుర్తుకొస్తున్నాయి. ఈ గత 5 సంవత్సరాలు ఇవన్నీ ఏమైపోయిందని చెప్పి సంతోషంగా మిమ్మల్ని నిలదీస్తున్నాము. ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. జోగి రమేష్ ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు, మినిస్టర్లు కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతులు కూరుకుపోయి ఉన్నారు. దీనికి అనేక మంది ఆఫీసర్లు సపోర్ట్ చేశారు. అందరిపైన చట్టపరంగా
ఏమి చంద్రబాబు గారు కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయలేదు, వాళ్ళ భూములు ఆక్రమించుకోలేదు, వాళ్ళ డాక్యుమెంట్లు తీసి తగలబెట్టలేదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్లారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ప్రభుత్వం పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఇలాగా చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.